నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు V6 స్పాట్లైట్. వెడిపోయాక ఏర్పడిన కొత్త ఆంధ్రప్రదేశ్ తొలి అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ఉమ్మడి రాష్ట్రం నుంచి వేరయ్యాక తొలి అసెంబ్లీ సమావేశాలు రాజకీయాలకు వేదికయ్యాయి. రాష్ట్రం కాని రాష్ట్రంలో సెషన్స్ జరుపుకుంది. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో లాగే ఏపీ అసెంబ్లీలోనూ రాజకీయాలకు వేదికగా చేసుకున్నారు సభ్యులు. ప్రతిపక్ష నేతగా జగన్, 10 ఏళ్ల తర్వాత విడిపోయిన ఆంధ్రప్రదేశ్కు సీఎంగా చంద్రబాబు కొత్త రోల్స్ పోషించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలపై V6 స్పాట్లైట్. వారం రోజుల పాటు జరిగిన ఆంధ్రప్రదేశ్ తొలి అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. కంప్లీట్ అటెండెన్స్ తో కళకళలాడింది ఆంధ్రప్రదేశ్ శాసనసభ. కానీ కొత్త ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంగతి పక్కన పెట్టి రాజకీయాలకు వేదికగా మారింది అసెంబ్లీ. సరిగ్గా 10 రోజుల క్రితం హైదరాబాద్ అసెంబ్లీ బిల్డింగ్ తెలంగాణ శాసనసభ సమావేశాలు ముగిశాయి. అదే అసెంబ్లీ బిల్డింగ్ లో మరో చోట ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూల్ గా, కామ్ గా, రాజకీయాలకు తావు లేకుండా సాగాయి. దానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మాత్రం హాట్ గా సాగాయి. అధ్యక్ష మాట్లాడే సమయం మీకు వస్తుంది. మాట్లాడే సమయం సార్. ఏం సార్ ఇది? హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్ ప్లీజ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇదే అసెంబ్లీ భవనం రాజకీయాలకు వేదికైంది. ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వేదిక కావడం విశేషం. శోభా నాగిరెడ్డి, తంగిరాల మరణంతో ఏర్పడిన 2 ఖాళీలను మినహాయిస్తే 173 మంది ఎమ్మెల్యేల్లో సగానికి పైగా కొత్త వాళ్లే. ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో ప్రొటెం స్పీకర్ పతివాడ నారాయణస్వామి ప్రమాణ స్వీకారం చేయించారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అను నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ నెల 19న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. మొదటి రోజే 160కి పైగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. సభలో 2 పార్టీల కండువాలు ఎక్కువగా కనిపించాయి. నిజానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2 పక్షాలకే వేదికైనట్టయింది. ప్రభుత్వ పక్షంగా టీడీపీ, ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ ఉన్నాయి. ఇక పార్టీల పరంగా బీజేపీకి 4 సభ్యులున్నా వాళ్లు టీడీపీకి మిత్రపక్షమే. ఇక నవోదయం పార్టీ నుంచి గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ 4వ పార్టీగా కొనసాగుతున్నారు. మరో ఇండిపెండెంట్ టీడీపీ అనుబంధ సభ్యుడిగా మారడంతో సభలో 2 పక్షాలే కనిపిస్తున్నాయి. విడిపోయాక ఆంధ్రప్రదేశ్ తొలి అసెంబ్లీ స్పీకర్ గా కోడెల శివప్రసాదరావు, డిప్యూటీ స్పీకర్ గా మండలి బుద్ధప్రసాద్ ఎన్నికయ్యారు. ఈ నెల 21న గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ఊపందుకున్నాయి. సభలో ప్రధాన ప్రతిపక్షం, ప్రభుత్వం హోరాహోరీగా తలపడ్డంతో సమావేశాలు హాట్ గా సాగాయి. 3 రోజుల పాటు హీటెక్కించారు సభ్యులు. మీ బెయిల్ కోసం, మీ యొక్క కేసుల కోసం మీరు కుమ్మక్కైతే కాంగ్రెస్ హైకమాండ్ తో మీరిచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలకాలా? మీ బెయిల్ కోసం మద్దతు పలకాలా? మేము మీ కేసుల కోసం మద్దతు పలకాలా? మేము ప్లీజ్ అధ్యక్ష ప్లీజ్
ప్రతిపక్షాలు కమ్యూనిస్టులము మేము అందరం కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే మీరు ప్రభుత్వం పడగొట్టడానికి అవిశ్వాస తీర్మానం పెడితే సమాధానం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్లీజ్ కాపాడేందుకు విప్పు జారీ చేశారు అధ్యక్ష. ఆయన విప్పు జారీ చేసిన దాన్ని నో ప్లీజ్ ఆయన చెప్పిన దాన్ని మేము క్లారిఫికేషన్ ఇవ్వకూడదు అంటారు. ఆయనకు అవకాశం క్లారిఫికేషన్ ఇస్తా ఉన్నప్పుడు కంటిన్యూ చేయండి. మీరు అడిగినట్టుగా డిక్టేట్ చేసి వినడానికి అది కూర్చోండి. ప్లీజ్ మీరు కొంతవరకే గౌరవం ఉంటుంది కానీ మీరు అడిగినట్టుగా డిక్టేట్ చేయడానికి అన్రూలీగా ప్రవర్తించడానికి మీకు కరెక్ట్ కాదు. మీరు అన్రూలీగా ప్రవర్తిస్తే మాత్రం వదిలిపెట్టాం. మేము కూడా గమనిస్తున్నాం. మీరు అడిగారు సమాధానం చెప్తున్నాం. సమాధానం చెప్పినప్పుడు ఇదే పరిస్థితున్నారు మీకు. ఏదో మీరు అన్రూలీగా ప్రవర్తిస్తే మేము గమనింటాం అనుకుంటున్నారు. అగౌరవపరుస్తున్నారు మీరు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరుగ్గా ఉండటంతో పాటు సరైన వసతులు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకేనేమో స్పీకర్ కోడెలతో సహా దాదాపు సభ్యులంతా సీమాంధ్రలో సొంత భవనం వీలైనంత త్వరగా నిర్మించాలని కోరారు. 9.5 ఏళ్లు అధికారంలో, మరో 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా, అపోజిషన్ లీడర్గా చంద్రబాబుది అపార అనుభవం. కానీ ఆయన ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించడమే ట్విస్ట్. మారిన రాజకీయ పరిస్థితులు చంద్రబాబు యాటిట్యూడ్ ని కూడా మార్చేశాయి. ఇంతకీ సమావేశాల్లో చంద్రబాబు తన విజన్ ను బలంగా చెప్పగలిగారా? హామీల అమలుపై ఆయన వైఖరేంటి? చంద్రబాబు నాయుడు ఆయనేం చేసినా రికార్డే. యునైటెడ్ ఆంధ్రాకు 9.5 ఏళ్లు సీఎంగా ఉండి రికార్డు సృష్టించారు. అదే అసెంబ్లీలో 10 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఉండి కొత్త రికార్డు క్రియేట్ చేశారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్కు సీఎంగా ఎన్నికై మరికొన్ని రికార్డులు సొంతం చేసుకున్నారు. 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి కూడా అధికారంలోకి రావడం రికార్డులను పదిలం చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికవడం మరో చరిత్ర. ఈ నెల 8న ఆడంబరంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు అదే జోరును అసెంబ్లీ సమావేశాల్లోనూ కొనసాగించారు. తనకు అలవాటైన పనిలో ఒదిగిపోయారు. 10 ఏళ్ల పాటు ఇదే అసెంబ్లీ బిల్డింగ్లో 293 మంది ఎమ్మెల్యేలకు చంద్రబాబు ప్రభుత్వాధినేత. కానీ ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్కు 174 మంది ఎమ్మెల్యేలను లీడ్ చేస్తున్నారు. అది కూడా రాష్ట్రం కాని రాష్ట్రంలో నాయకత్వం వహించాల్సి రావడమే ట్విస్ట్. ఈ రోజు నన్ను గెలిపించారంటే అధ్యక్ష, దానికి ప్రధాన కారణం నా విశ్వసనీయత. నేను చెప్పిన మాట నిలబెట్టుకుంటాననే ఉద్దేశంతోనే ప్రజలు ఓట్లేశారు అధ్యక్ష. ఈ రోజు ఒక రోజు 2 రోజులు కాదు అధ్యక్ష, కొంతమంది విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారు. అదేంటో నాకు అర్థం కాదు అధ్యక్ష. విశ్వసనీయత లేని వ్యక్తులు విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారంటే ఇంకో కొత్త డెఫినేషన్ చెప్పాల్సి వస్తుంది. నా క్రమశిక్షణ, నా పద్ధతి, నేను చేసిన పనులు 30 ఏళ్లుగా ఎవ్వరు కూడా వేలెత్తి చూపని విధంగా ప్రవర్తించారు. కాబట్టి ఎన్ని రాజకీయ పార్టీలు మారినా, ఎంతో మంది నా మీద కక్ష కట్టినా ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్నారంటే అది నా విశ్వసనీయతే కారణం అధ్యక్ష. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మొత్తానికి 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మీద ఆంధ్రప్రదేశ్ భారీ ఆశలే పెట్టుకుంది. సీమాంధ్రను సింగపూర్ చేస్తానన్న విజన్తో ఎన్నికలకు వెళ్లిన బాబు మాటల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం నమ్మింది. అందుకే ఓట్లేసి అధికారంలో కూర్చోబెట్టింది. కానీ బాబు మాత్రం రుణమాఫీపై నెలకొన్న గందరగోళానికి ధీటుగా సమాధానాలిస్తూ ప్రతిపక్షానికి కౌంటర్లివ్వడానికే ప్రాధాన్యమిచ్చినట్లు కనిపించింది. మళ్ళా మీరు వస్తే ఉద్యోగాలు వస్తాయంటారు. ఎవరు చెప్పారు ఉద్యోగాలు వస్తాయి? గవర్నమెంట్ లెక్కలవి. నా లెక్క బడ్జెట్ చూసుకోమా. అంతలో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కూడా ఉంది. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్, రోసయ్య కాంగ్రెస్, కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్, మళ్ళా తల్లి కాంగ్రెస్, ఇప్పుడు పిల్ల కాంగ్రెస్ అన్నీ ఉన్నాయి. అదే మరి దశ. నేనేమంటున్నానంటే ఎప్పుడైనా చదువుకొని వచ్చి మీకు ఏదైనా పాజిటివ్గా ఉంటే చెప్పుకుంటే సంతోషిస్తాం. కానీ మీరెవరో అక్కడ బయట ప్రైవేట్ ట్యూషన్ పెట్టుకున్నాం, ఏదో చెప్పారు, మేము ఎన్ని చెప్తామంటే ఇక్కడ కరెక్ట్ కాదు అధ్యక్ష. అది గుర్తుపెట్టుకోవాలి. 6 రోజుల సమావేశాల్లో 3 రోజుల పాటు ప్రమాణ స్వీకారాలు, గవర్నర్ స్పీచ్,
స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపికకు సరిపోయింది. మిగతా 3 రోజులు మాత్రం అసెంబ్లీ రాజకీయాలకు వేదికైంది. బాబు వస్తాడని, జాబ్ వస్తుందని 1000 కళ్ళతో పిల్లలు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. కానీ పరిస్థితి ఏమిటంటే బాబు వస్తాడు, జాబ్ వస్తుంది కదా దేవుడు ఎరుగు. బాబు వచ్చాడు, ఉన్న జాబ్ పోయింది అనే పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ రైతు రుణమాఫీ మీద మాట్లాడే నైతిక హక్కు లేదు. వారు రైతు రుణమాఫీకి బద్ద వ్యతిరేకము. మేము చేస్తామని చెప్తే చెయ్యలేమని చెప్పి మొన్నటి వరకు ప్రసంగాలు చేసి ఈరోజు ఏ ముఖం మట్టు కూడా మాకు అడుగుతున్నారు అధ్యక్ష. తప్పనిసరిగా మేము ఏదైతే మాట ఇచ్చామో తప్పనిసరిగా చేస్తాం. 10 ఛార్జ్ షీట్లో A1గా ఉన్న ముద్దాయి ఈరోజు ఈ ఇంతటి సభలో నా మీద అబాండాలు వేయడం అనేది మరి శ్రీకాంత్ రెడ్డి గారు సలహా ఇచ్చే శ్రీకాంత్ రెడ్డి గారన్నా తెలుసుకోవాలి తన నాయకుడిని ఏ రూట్లో నడిపిస్తున్నాడు. ఇంత జరిగిన తర్వాత వాస్తవాల్లోకి వచ్చి బతకలేకపోతే పాపం ఉండేదే తక్కువ. ఈ 3 రోజుల పాటు చంద్రబాబు వైసీపీని అసలు ప్రతిపక్షంగానే గుర్తించినట్లు బిహేవ్ చేయడం ఆశ్చర్యం అనిపించింది. నాకైతే క్లారిటీ ఉంది, ఏం చేయాలో నాకు స్పష్టత ఉంది. వర్కౌట్ చేస్తున్నా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో వేరియస్ ఆల్టర్నేటివ్స్ పెట్టుకు వర్కౌట్ చేస్తున్నాను. మీరు సహకరిస్తే ఆ డబ్బులన్నీ ఏవైతే అవినీతి డబ్బులు ఉన్నాయో మొత్తం ఇస్తే ఇమ్మీడియట్ గా మాఫీ చేస్తాం. 1 నిమిషంలో పని. కాబట్టి ఊరికి అనవసరంగా వెళ్ళి రావద్దండి. మీరన్నా కొత్తగా రాజకీయాలకు వచ్చారు, నేను ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నా. నేను ఒకటే చెప్తున్నా, నాయకత్వం ఇవ్వాలంటే సక్రమైన నాయకత్వం ఇవ్వాలంటే ఎట్టి ఇవ్వాలో తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏదో మాటలు చెప్పడం కాదు. సభలో తనను తాను ఎకనమిస్ట్ గా, విజన్ పర్సన్ గా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేశారు బాబు. ప్రపంచానికి పాఠాలు నేర్పాను, నా అనుభవం ముందు మీరెంత అన్నట్టు బిహేవ్ చేయడం ఆయనలోని అసహనాన్ని బయటపెట్టింది. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఇంకా నేర్చుకోవాలి చాలా ఉంది. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు స్టడీ చేయని ముందు నేర్చుకోవాలి చాలా ఉంది. 7వ ఎమ్మెల్యే నేను ఇప్పుడు కూడా చదువుకుంటున్నా. మీరంతా కూడా చదువుకొని రండి. చదువుకొని వస్తే అప్పుడు ఆలోచించుకోవచ్చు. ఊరికి కథలు చెప్తే ఆలోచిస్తే కాదు. మిమ్మల్ని అందుకని మీరు కూడా ఆలోచించుకుంటే ఏదో కాగితాలు ఎవరో ఇస్తే చూపించడం కాదు, హోంవర్క్ చేసుకొని రండి. సఫిషియెంట్ గా మాట్లాడదాం. ఇంకా చాలా రోజులు ఉన్నాయి. ముందు ముసళ్ళ పండుగ ఏం బాధక్కర్లేదు. కాదు, ప్రపంచానికి మొత్తమే నేను పాఠాలు చెప్పాను. మీ దగ్గర పాఠాలు నేర్చుకుంటాను నేను. కాదయా, ప్రపంచం మొత్తానికి చెప్పాను నేను పాఠాలు. గుర్తుపెట్టుకోండి, మీరు మీ దగ్గర నేర్చుకోవాలని సిద్ధంగా నేను మొదటిసారి వచ్చాను. కాసేపు ఆలోచించండి, తొందరపడద్దండి. రాజకీయాల్లో అపార అనుభవం ఉన్నా, 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న అసహనం తాలూకు మూలాలు బాబును ఇంకా వెంటాడుతూనే ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే బాబు విజన్ను పక్కన పెట్టి ప్రతిపక్షాన్ని డిఫెన్స్ లో పెట్టేందుకు ఈ సమావేశాల్ని ఉపయోగించుకున్నారన్నది నిపుణుల విశ్లేషణ. డాక్టర్ అవుదామని యాక్టర్ నయ్యానన్న డైలాగ్ ఇండస్ట్రీలో కామన్. అలాంటిదే పొలిటికల్ ఇండస్ట్రీకి కొత్త డైలాగ్ ను పరిచయం చేశారు యువనేత జగన్. అదే సీఎం అవుదామని, అపోజిషన్ లీడర్ నయ్యానని. రాజకీయాల్లోకొచ్చిన 4 ఏళ్లలోనే సీఎం పీఠాన్ని అధిరోహిద్దామనుకుని ఫెయిల్ అయ్యారు. కానీ ప్రతిపక్ష నేతగా మారి సభలో ఆకట్టుకున్నారు. ఇంతకీ జగన్ అసెంబ్లీలో ఎలాంటి పాత్ర పోషించారు? ప్రతిపక్ష నేతగా జగన్ నిరూపించుకున్నారా? వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్కు కాబోయే సీఎంగా సర్వేల సంస్థలతో పాటు జనం కూడా బలంగా నమ్మిన లీడర్. కానీ రాజకీయ సమీకరణాలు మారి అపోజిషన్లో కూర్చోవలసి వచ్చింది. కేవలం 2% ఓట్ షేరింగ్, 5 లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరమయ్యారు. సీఎం అవుదామనుకొని ప్రతిపక్ష నేతగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎంటర్ అయ్యారు జగన్. అందుకేనేమో ఆయన్ని చూసి టీడీపీ నేతలు సభలో చతుర్లాడడం కనిపించింది. పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్ ముందు ఎవరి మేనిఫెస్టో వాళ్ళు, ఎవరి కమిట్మెంట్స్ వాళ్ళు ఇస్తాం అధ్యక్ష. ఎలక్షన్ ముందు వాళ్ళు ఒక మేనిఫెస్టో వచ్చారు, మేము మేనిఫెస్టో ఇచ్చాం. వారిని ఏమి డిస్ప్యూట్ చేయడం లేదు. వారు చెప్పినటువంటి, మేము ఇచ్చినటువంటి హామీలన్నీ మేము చెప్తున్నాం, అవన్నీ మేనిఫెస్టోలో ఇచ్చాం. ఆ విధంగా ప్రజలందరూ కూడా మా మేనిఫెస్టో నమ్మి మాకు ఓట్లేసి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజలు మనం నమ్మలేదు అధ్యక్ష.
వాళ్ళు మోసగారులు అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు అనుకున్నారు కాబట్టి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు. అధికారానికి దూరమైన వైసీపీ ప్రధాన ప్రతిపక్షం కాగలిగింది. 67 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వానికి కంట్లో నలుసులా మారింది. గవర్నర్ స్పీచ్ నుంచే ప్రభుత్వంపై ఎదురుదాడి మొదలుపెట్టింది వైసీపీ. రకరకాల టీవీ అడ్వర్టైజ్మెంట్లు అధ్యక్ష. బాబు వచ్చేస్తున్నాడు, జాబ్ వచ్చేస్తుందని ఒక అడ్వర్టైజ్మెంట్. రెండవ అడ్వర్టైజ్మెంట్ అధ్యక్ష బాబు వచ్చేస్తున్నాడు. అదే మీ మేనిఫెస్టోనే చెప్తున్నాను అప్ప, నేను వేరేది చెప్పడం లేదు. మీ మేనిఫెస్టోనే చెప్తున్నాను, ఎక్కడ డిస్ప్యూట్ లేదు, నేనే చెప్తున్నాను. అధ్యక్ష బాబు వచ్చేస్తున్నాడు, రుణాలన్నీ కూడా వెంటనే మాఫీ అయిపోతాయి. రుణాలన్నీ కూడా వెంటనే మాఫీ అయిపోతాయని చెప్తా ఉన్నా తాను టీవీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిన సీడీ అధ్యక్ష. ఇవన్నీ మీరు చేసినట్టే నేను చెప్తా ఉన్నాను. దానికి దాన్ని తప్పెక్కడ చేశానో నాకైతే అర్థం కాదండి. అడ్వర్టైజ్మెంట్ మీరే ఇచ్చారు, స్పీచ్లు మీరే మాట్లాడారు, మేనిఫెస్టో మీరే రిలీజ్ చేశారు, అన్ని మీరు చేసినట్టే. సభలో వైఎస్ జగన్ వన్ మ్యాన్ షో చేశారు. ప్రతి అంశం పైన ఆయనే మాట్లాడడం కనిపించింది. కొన్ని అంశాల్లో లోతుల్లోకెళ్లి విశ్లేషించినా ప్రతిపక్ష నేతగా ఇంకా నేర్చుకోవాల్సి ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2004-2005 సంవత్సరంలో అధ్యక్ష, ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం అధ్యక్ష. జీడిపి మైనస్ డిప్రిసియేషన్ is NDP, net GDP divided by population is per capita income అధ్యక్ష. 25,321 అధ్యక్ష 2004-2005కు సంబంధించిన తలసరి ఆదాయం అధ్యక్ష. గాలి జనార్దన్ రెడ్డి ఇష్యూని లేవనెత్తడం జగన్ కు ఇబ్బందిగా మారింది. పాస్పోర్ట్ బయట పెట్టాలన్న సవాలుకు టీడీపీ ప్రతి సవాల్ చేయడంతో మళ్లీ మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా నాకు అభ్యంతరం లేదు, మీరు చేసిన ఛాలెంజ్ నేను స్వీకరిస్తా. ఈ యొక్క భూ కేటాయింపులకు సంబంధించిన అంశంలో అక్రమాలన్నిటి మీద మీరు కోరండి ప్రభుత్వాన్ని. ఖచ్చితంగా ప్రభుత్వం విచారణ నియమించి ఎవరు ఈ భూములను అడ్డగోలుగా అమ్ముకున్నారు, ఎవరు ఈ భూములు పెట్టి తాకట్టు రుణాలు ఇచ్చారు, ఆ భూ కేటాయింపులు ఎవరి ప్రభుత్వాల్లో ఉన్నాయి, ఎవరు ఆ రోజు పాలకులు, ఎవరు ముఖ్యమంత్రులు, ఎవరు మంత్రులు, విచారణ చేయించి సభ ముందు పెట్టండి అధ్యక్ష. రుణమాఫీపై ప్రభుత్వాన్ని నిలదీయడం ఊహించని పరిణామం. రైతులు రోడ్డున పడ్డారు, వాళ్లకే సమాధానం చెబుతారంటూ నిలదీసిన తీరు ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేసింది. నిజంగా కూడా ఇవాళ రైతులందరూ కూడా అదే భయపడుతున్నారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం పెడతాడు, వెంటనే రుణాలన్నీ కూడా మాఫీ అయిపోతాయని చెప్పి లక్షలాది కోట్లాది మంది రైతులతో పాటు ఆ రోజు మేము కూడా టీవీ చూసాం అధ్యక్ష. ఆ విధంగా మేము కూడా టీవీ చూసినప్పుడు అధ్యక్ష మాకు నిజంగా ఆవేళ బాధ అనిపించింది. మొట్టమొదటి సంతకం వెంటనే రైతులు రుణాలు మాఫీ అయిపోతాయని చెప్పి అనుకున్నాం. కానీ ఆ తర్వాత కాలయాపన చేయడం కోసం ఒక కమిటీ అంటూ వేశారు. ఆ కమిటీ మళ్ళా కొండయ్య గారి కమిటీ, ఆ కమిటీ కోటయ్య గారి కమిటీ, ఆ కమిటీ 45 రోజుల తర్వాత రిపోర్ట్ అట. 45 రోజుల తర్వాత ఏం చేస్తామో ఏం చేయమో అని అప్పుడు డిసైడ్ చేస్తారట అని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇదొక్కటే కాదు, చాలా అంశాల్లో వైసీపీ బాబు సర్కారును ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. కాకపోతే కొన్ని విషయాల్లో తొందరపడిందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే ఈ బ్లాక్ మనీ ఇతర దేశాలలో డబ్బులు పెట్టడం, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఆ డబ్బులు వెనక్కి తీసుకొని రావడం, అవసరాలకు మళ్ళీ అది వాడుకోవడం. నిజంగా మొన్న హసన్ అలీ అని ఒక బ్రోకరు ఒక షేర్ మార్కెట్లో అనుకుంటా పేపర్లో చదవడం జరిగా, 2004 ముందు 2 ముఖ్యమంత్రులట డైరీలో రాశారు ఎన్నికలప్పుడు డబ్బులు తెప్పించుకున్నారు అని. మరి ఆ బిగ్ బాస్ ఎవరో, ఆ డబ్బులు తెప్పించుకున్న వాళ్ళు ఎవరో నాకైతే తెలియదు. కానీ ఆ డీటెయిల్స్ కూడా, ఆ హసన్ అలీ రాసిన డైరీ ఆ డీటెయిల్స్ కూడా ఆ SITA అనే సంస్థకు, ఆ సిట్కు కూడా అందజేస్తే అది కూడా ఎంక్వైరీ చేయమని కూడా చెప్పగలిగితే ఇంకా బ్రహ్మాండమైన రిజల్ట్ కూడా వస్తుంది అధ్యక్ష. ఓ మాజీ సీఎం కొడుకు సభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన రికార్డును జగన్ సొంతం చేసుకున్నారు. వైఎస్ కు ప్రతిపక్ష నేతగా సభలో సుదీర్ఘ అనుభవం ఉంది. దాంతో సభలో వైఎస్ వ్యవహరించిన తీరును, జగన్ వ్యవహరించిన తీరును పోల్చి చూస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
సమావేశాల టైంలో సభలో లేవనెత్తాల్సిన అంశాలపై లోతైన స్టడీ చేయడంతో పాటు ఒక్కో అంశాన్ని ఒక్కో సభ్యుడికి ఇచ్చి ప్రభుత్వంపై దాడి చేయించేవారు వైఎస్. దాంతో పాటు ఖచ్చితమైన ప్రమాణాలతో ప్రభుత్వాన్ని గుక్కతిప్పుకోకుండా చేసేవారు. కానీ జగన్ మాత్రం అన్నింటికీ తానే ముందుండి మాట్లాడడంతో మిగతా వాళ్లను డమ్మీలను చేసినట్టయింది. బాబు సైడ్ నుంచి ధూళిపాళ్ల, యనమలతో పాటు మరికొంతమంది కౌంటర్లిచ్చారు. కానీ వైసీపీ నుంచి దాడిని తిప్పికొట్టేందుకు జగన్ తప్ప మరొకరు కనిపించలేదు. ప్రభుత్వానికి అదే బూస్ట్నిచ్చినట్టయింది. చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి గారి స్పీచ్ ఎలా ఉంది అని అంటే, ఇఫ్ యూ కెనాట్ కన్విన్స్, కన్ఫ్యూజ్ అదర్స్ అన్నట్టుగా ఉంది. ఇంకొక చిన్న ఉదాహరణ ఆయన గారి స్పీచ్ గురించి మనం చెప్పాలంటే, ముఖ్యమంత్రి గారి స్పీచ్ గురించి చెప్పాలంటే, ఏమయ్యా కింద పడ్డావు అని అడిగితే అదొక లఘులే, కింద పడలేదులే అని చెప్పన్నట్టుగా ఉంది. ఏదైతేనేం వైసీపీతో బాబు సర్కార్కు తిప్పలు తప్పవన్నది సమావేశాల్ని చూస్తే అర్థమైంది. టీడీపీ ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలకు చెక్ పాయింట్లా ఉంటామని స్పష్టం చేసినట్టయింది. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలకు మద్దతిస్తామని జగన్ హుందాగా వ్యవహరించారు. దానికి తగ్గట్టే పోలవరం, ఉద్యోగుల గ్రేస్ పీరియడ్ పెంపు తీర్మానాలకు మద్దతివ్వడంతో మంచి మార్కులే పడ్డాయి. ఒక్కడుగు వాళ్ళు ముందుకేసి మనకు మంచి చేసిన పరిస్థితి ఏదైనా ఉంది అని అంటే అది పోలవరం అన్న ఒక వరం మనకి ఇవ్వడమే. అటువంటి విషయంలో క్లియర్గా యాక్ట్లో కూడా వాళ్ళు మెన్షన్ చేసినట్టుగా యాక్ట్ ప్రకారం కూడా సెక్షన్ 90 ప్రకారం యాక్ట్ ప్రకారం కూడా పోలవరం కట్టించే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానిదే అని చెప్పి కూడా యాక్ట్లో చెప్పడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి మేమంతా కూడా పూర్తిగా ఏకీభవిస్తున్నాం. సభ కూడా యునానిమస్గా ఈ తీర్మానానికి ఆమోదం కూడా తెలుపుతుందని చెప్పి సంతోషంగా కూడా చెప్తున్నాం. అయితే వైసీపీ నుంచి ఎన్నికైన 67 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది కొత్త వాళ్లే. అనుభవం లేని వాళ్లతో సభలో ఎలా నెగ్గుకొస్తారన్నది జగన్ స్టామినాపై ఆధారపడి ఉంటుందంటున్నారు విశ్లేషకులు. 2 తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువయ్యాయి. ఓ సభ కామ్గా జరిగిపోతే మరో సభ రాజకీయాలకు వేదికైంది. కానీ 2 సభలు వాయిదా పడకుండా సాగటం సెషన్స్ స్పెషల్. అసలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తీరేంటి? తెలంగాణపై ఏపీ ప్రభుత్వ ప్రతిపక్షాల విధానాలెలా ఉన్నాయి? ప్రతిపక్ష నేతగా జగన్ ఇంకా మెరుగుపడాల్సి ఉంది. అపార అనుభవం ఉన్న ప్రభుత్వాధినేతగా చంద్రబాబు మరింత హుందాగా వ్యవహరించాల్సి ఉంది. సమావేశాల తీరును చూశాక రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాటలు ఇవి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై అన్ని పార్టీలు హామీ ఇచ్చాయి. కానీ ఆచరణలోనే తేడాలు కనిపిస్తున్నాయి. మొదటి సమావేశాల్లో సీమాంధ్ర భవిష్యత్తు గురించి సభ పెద్దగా డిస్కస్ చేయలేదనే చెప్పాలి. విమర్శలు, ప్రతి విమర్శలకే ప్రభుత్వ ప్రతిపక్షాలు పరిమితమయ్యాయి. నిజానికి సీమాంధ్ర సంక్షేమానికి ఏం చేయాలో ప్రతిపక్షం చెప్పలేదు. ఏమేం చేయబోతున్నామో బాబు ప్రభుత్వం వివరించలేదు. రాజకీయానికి సమావేశాల్ని వేదికగా మార్చుకోవడంపై జనం పెదవి విరుస్తున్నారు. ఇక తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అన్నట్లు ఆంధ్రప్రదేశ్ నేతల తీరు కనిపించింది. విభజనకు ముందు టీడీపీ, వైసీపీలది ఒకే గళం, ఒకే సిద్ధాంతం. తెలుగు ప్రజల సంక్షేమమే ధ్యేయం. కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాత్రం అది మచ్చుకైనా 2 పార్టీల్లో కనిపించలేదు. పోలవరం ఆర్డినెన్స్ పై తెలంగాణలో ఆందోళనలు జరుగుతున్నాయి. వాటిని పట్టించుకోకపోగా నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ్యులంతా ఏకగ్రీవంగా మద్దతు పలికారు. పవర్, వాటర్ కేటాయింపులపైన అలాంటి వైఖరే ప్రదర్శించారు. ఏదైతేనేం ఆంధ్రప్రదేశ్లో పార్టీల జాతకాలు మారాయి. కానీ నేతల తీరే మారలేదు. ఇక ముందైనా రాజకీయాల్ని పక్కన పెట్టి అభివృద్ధిలో పాలు పంచుకుంటారని ఆశిస్తున్నారు జనం. మరి లీడర్లేం చేస్తారో చూడాలి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2 పక్షాలే మిగిలాయి. జాతీయ పార్టీ కాంగ్రెస్ కనుమరుగైంది. తొలి సమావేశాల్లో హుందాగా ప్రవర్తించాల్సిన 2 పక్షాలు గాడి తప్పాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కీలక మలుపు తిరిగింది. రాజకీయాల్ని పక్కన పెట్టి అభివృద్ధి చేసుకోవాల్సిన టైం ఇది. కానీ కొత్త సభలోనూ పాత రాజకీయాల్ని చూపించారు నేతలు. కనీసం ఇక ముందు జరిగే సమావేశాల్లోనైనా అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చ జరిగేలా చూడాల్సిన అవసరం ఉంది. ఇది V6 స్పాట్లైట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల పక్షం.